ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది గుడ్ న్యూస్ అన్నమాట. మెయిన్గా మనకి ఈ సంవత్సరం సీట్లు అయితే పెరగబోతున్నాయి. దాని గురించి మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు మనకి ఎంసెట్ ఫలితాలు కూడా త్వరలో అయితే వచ్చేస్తాయన్నమాట. దాని తర్వాత మనకి కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రావడం జరుగుతుంది. వచ్చి ఈ గ్యాప్లోనే అసలు మనం ఒక మంచి కాలేజ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక మంచి కాలేజ్లో అసలు మనం ఏమేమి చూసుకోవాలి, దీని గురించి మనం క్లియర్ కట్గా తెలుసుకోవాలన్నమాట. దానికోసం మనకి ఒక ఫ్రీ సెషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మీకు లింక్స్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. అందరూ తప్పకుండా లింక్ మీద ప్రెస్ చేసి రిజిస్టర్ అయితే చేసుకోండి. ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఏపీ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలో సీట్ల పరిమితి పైన ఒక సీలింగ్ను ఏఐసిడి తొలగించిందన్నమాట. ఇప్పటి వరకు ఒక్కొక్క బ్రాంచ్లో గరిష్టంగా 240 సీట్లు అందుబాటులో ఉండగా ఆ నిబంధన ఎత్తివేయడంతో చాలా కాలేజీలు అదనపు బ్రాంచీలు కూడా మనకి పర్మిషన్ కోసం తీసుకుంటున్నాయి. మౌలిక సదుపాయాలు, లెక్చర్లు అదనపు సెషన్లు ఏఐసిటి నేరుగా మంజూరైతే చేయడం జరుగుతుంది. దీంతో డిమాండ్ ఎక్కువగా ఉండే సిఎస్సి, ఆ తర్వాత ఈసీఈ, ట్రిపుల్ ఈ మనకి కోర్సులో ఇంజనీరింగ్ సీట్లు ఈ సంవత్సరం మనకైతే పెరగబోతున్నాయన్నమాట. మీకు ఇంకో ఆర్టికల్ కూడా చూపిస్తాను. మనకి ఇదివరకు కొంత లిమిట్ అంటూ ఉండేది, కానీ ఈసారి నుండి ఆ లిమిట్ కూడా ఏఐసిటి రిమూవ్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇంజనీరింగ్లో సీట్ల పరిమితి ఎత్తివేత. మెయిన్గా మనకి దానివల్ల చాలా బ్రాంచ్ల్లో సీట్లు పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట. అండ్ అలాగే ఇంజనీరింగ్ కళాశాలలు, ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలో సీట్లు అయితే పెంచుకుంటున్నాయన్నమాట. మెయిన్గా ఏఐ, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి వాటిల్లో కూడా సీట్లు అందుబాటులోకి అయితే తీసుకురావడం జరుగుతుంది. మెయిన్గా ఎమర్జింగ్ కోర్సులు, ఉద్యోగ అవకాశాలు అయితే పెరుగుతున్నాయి కదా, అన్నీ అంచనా ఉండడం, విద్యార్థుల నుండి డిమాండ్ వస్తుందనే ఉద్దేశంతో కొన్ని కళాశాలలు సిఎస్సితో పాటు వాటిని అయితే తీసుకురావడం జరిగింది. కొన్ని కళాశాలలు అయితే సిఎస్సిలో కాకుండా నేరుగా ఏఐ, మిషన్ లెర్నింగ్ మరియు డేటా సైన్స్ లాంటి బ్రాంచ్లు కూడా తీసుకురావడం జరుగుతుంది. అండ్ అలాగే మెయిన్గా సిఎస్ఐకి బ్రాంచ్కి ఎక్కువ డిమాండ్ ఉండడంతో కళాశాలన్నీ దాదాపుగా దానికి అదనపు సెషన్లు అయితే దరఖాస్తు అయితే చేసేయమంట. కొన్ని సిఎస్సితో పాటు ఈసీ కూడా అనుమతులు అయితే తీసుకుంటున్నాయన్నమాట మెయిన్గా కాలేజీలో. దీనివల్ల మనకి చాలా సీట్లు అయితే పెరగబోతాయన్నమాట. ఫర్దర్ కౌంట్ వచ్చిన తర్వాత కూడా మీకు వీడియో రూపంలో అప్డేట్ అయితే చేస్తాను.